అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. అమరావతి వేశ్య వృత్తికి రాజధాని. ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రం మొత్తాన్ని అట్టుడికేలా చేస్తున్నాయి. దాదాపు 1630 రోజుల ఉద్యమం తర్వాత అమరావతి రైతుల ఆకాంక్ష మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం ఊపందుకుంది. కానీ రాజధాని పైన విమర్శల పరంపర మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. అసలు ఈ కామెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అమరావతి రైతులు ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు కూడా దిగుతున్నారు. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఆంధ్ర మేధావుల ఫోరం ఫౌండర్ చైర్మన్ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. చలసాని శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్, ఏంటి అసలు ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? ఆయన ఏదో ఒక పేపర్లో వచ్చింది, లేదంటే నేషనల్ రిపోర్ట్ వచ్చింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము, చెప్పాను నేను, దీనిలో తప్పులే. ఆయన ఇచ్చిన వివరణ కూడా మళ్ళీ అలానే ఉంది, అది వివరణలాగా లేదు. ఎలా చూడాలి ఈ కామెంట్స్ని? అమరావతి పైన ద్వేషమా, లేదంటే ఎందుకు ఇలా మాట్లాడి రెచ్చగొట్టేటువంటి పరిస్థితి, ముఖ్యంగా మహిళలను కించపరిచేటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు? ఒకటండి, కృష్ణరాజు గారు నాకు చాలా కాలంగా పరిచయం. దాదాపు 2007 అంటే 17 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి. కానీ ఎప్పుడైతే నేను ఆ రోజు నేను హరిరామరావు గారు, ఆంధ్రరాజ్ కుమార్ గారు బయటకు వచ్చి ఆంధ్ర హక్కులు అన్నాము, నా మీద విజయాంధ్ర పత్రిక ఒక దాంట్లో చాలా అసహ్యంగా రాశారు. ఎవడు ఎలా చాలా ఫీల్ అవ్వలేదు. తర్వాత కూడా సమస్యను పిలిచారు, వెళ్ళాను. కానీ గత కొద్ది కాలంగా ఆయన వన్ సైడ్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమరావతి విషయంలో మాట్లాడినప్పుడు చాలా అసహ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. నేను అబ్సల్యూట్గా నా వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఆయన నిన్న ఇచ్చిన వివరణ కూడా బాధాకరంగా ఉంది. మీరు ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్తున్నాను. ఎవడంటే రాసిన రిపోర్ట్, నేను ఈ దేశం, నేను అనమను, ఈ దేశంలో అత్యధికంగా సోషల్ సెక్స్ వర్కర్స్ ఉన్న స్టేట్, ఈ రికార్డ్స్ వచ్చిన ప్రకారం ఉత్తరప్రదేశ్ దీనికి 10 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, రాకపోవచ్చు. బట్ ఆ రిపోర్ట్ కూడా ఏం చెప్తుందంటే, డాక్టర్ రిపోర్ట్ చూశానండి. ఆ రిపోర్ట్ అంటే నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్, ఒక రిపోర్ట్ కాదు, 2-3 రిపోర్ట్స్ కానీ, గణాంకాల శాఖ మిగతా ఇచ్చిన వివరాలు కానీ, లేదా సోషల్ మన మిగతా సంస్థల రిపోర్ట్స్ చూసినా నేను ఒకటి చేస్తాను. కర్ణాటక నెంబర్ 1, మిగతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోతే టాప్ 5లో ఉన్న మాత్రం ఈ ప్రాస్టిట్యూట్ స్టేట్స్ అంటే చెప్పు తీసుకుని కొడతారండి ఇక్కడ మహిళలను అవమానిస్తే. రెండు రకాల తెలుగు పెట్టి కాబట్టి నేను చెప్తున్నాను. నేను భౌతిక దాడులు చేయమని ఎప్పుడు చెప్పను, దాన్ని వ్యతిరేకిస్తాను. కానీ భౌతిక దాడులు చేసేలా ఉన్నాయి కదా ఆయన ఇస్తున్న వివరణ కూడా. ఆయన చేయకూడదు ఎవరైనా సరే, నేను. కానీ ఇవాళ నేను ఒక మాట చెప్తానండి, అసలు ఏమనుకుంటున్నారండి వీళ్ళు? ఒక ద్వేషం, ఒక శాడిజంకి వెళ్ళకూడదు. డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. నేను ఆయన మీద ఇంటిపోస్తాను, భౌతిక చర్యలకి ఎవరు పాల్పడద్దని చెప్తాను. ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన విషయం నా వీడియో రాగానే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా కోరాను. ఆయన మాట్లాడితే నేను అవసరమైతే క్షమాపణ చెప్తాను. నేను ఎవరి రికార్డ్ అండి ఇవాళ నేను చెప్తున్నాను. అనంతపూర్, లేకపోతే చిత్తూరు, కడప, గుంటూరు, ఈ జిల్లాలు ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1, 2, 3, 4 అలా ఉంటాయి అప్రాక్సిమేట్లీ. అంత మాత్రమే జిల్లాలకి అంటకట్టేస్తారా? ఊరుకుంటారండి ఎవరన్నా? వీళ్ళు కాదు, రాజకీయ నాయకుల కంటే, లంచాలు తీసుకునే దొబ్బేవాడి కంటే నేను మళ్ళీ వేరే వాళ్ళ వాక్యాలు చెప్తున్నాను. నేను ఒక వేసి కంటే, ఒక ప్రాస్టిట్యూట్ కంటే ఒక నిజాయితీ ఉంటుందంట కొంతమంది చెప్తూ ఉంటారు. అవును, వీళ్ళంతా తీసుకుని రాజకీయ నాయకులకు నేను చెప్పిన దానికి కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా సరే చెప్తాను నేను. కొంతమంది రాజకీయ నాయకుల కంటే, మిగతా వాళ్ళ కంటే, మాట నిలుపుకోవాలి కంటే ఉత్తితనం ఎక్కువ ఉంటుందంట. ఓ దరిద్రమైన దాంట్లోకి, ఆ దరిద్రమైన దాంట్లోకి ఎవడో కూడా ఇష్టపడి వెళ్తారండి. కుటుంబ నేపథ్యంలో నేను చెప్తున్నాను, మీ అందరూ కుటుంబ నేపథ్యంలో అనేక బాధలు పడి హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా దౌర్భాగ్యమైన దాంట్లోకి వెళ్తాంటే ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇంకోటి కూడా చెప్తున్నాను. అంటే ఒక జిల్లాని రేపొద్దున అఫీషియల్ రికార్డ్స్ వస్తున్నాయి, ఆ జిల్లా అంటే ఊరుకుంటావా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాస్టిట్యూట్ జిల్లా అంటే ఊరుకుంటారా? తెలుగుడా ఊరుకుంటాడండి? ఒక విషయం చెప్పండి. మీరు ఆంధ్రప్రదేశ్ మడిపోతుంది ఒక్కొక్కనే. కానీ బాధ సంయమనం సభతో ఉంటాం కాబట్టి చెప్తున్నానండి. మనిషి కామన్ సెన్స్ అండ్ నాన్ సెన్స్ వేలోస్ ఒక్కడే కాదు. ముందు శ్మశానం అన్నారు, అవును, గోస్ట్ సిటీ అన్నారు. అవతల దాన్ని ఏమంటారు, బురదలు కూరుకుపోయే వాళ్ళకి మరి అన్ని స్థలాలు ఎందుకు ఇచ్చారు? పాపం చిన్నాళ్ళు కట్టుకోలేరంటే మాట్లాడలేదు. అమరావతి అంటే దాన్ని కట్టిన నేను కూడా చెప్తున్నాను. దయచేసి కేశవ్ గారు అందరికీ, అమరావతి అంటే నేను ఆ రోజు ఈ రోజు వరకు ఇప్పుడు మాట మార్చారండి. యూఆర్ ఇన్ ద ఫీల్డ్స్ ఇన్ ది లాస్ట్ ఫ్యూ డికేడ్స్. అమరావతి అద్భుతమైన హత్య రాజధానిగా అన్ని వర్గాలు, అల్పాదాయ, మధ్య, ఉన్నత తరగతి వర్గాలు ఉండేటట్లు
ఒక గొప్ప రాజధానిగా మనం తీర్చిదిద్దాలి, సమాంతరంగా ఇచ్చాపురం నుండి హిందూపురం ఉండాలి కదా, పారదర్శక కట్టమన్నాను, పారదర్శక కోరుకున్నాను, అంతే కదండి, అంతకుమించి కాదు కదా. అందువల్ల కానీ మీరు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు అమరావతి కట్టడమో లేదంటే అమరావతి చుట్టూ ఇప్పుడు ఆయన వేసినటువంటి నిందలు వీటన్నిటికంటే కూడా అసలు అమరావతి గొప్పతనం ఏంటి? పదే పదే ఈ శ్మశానం అని, గోస్ట్ సిటీ అని చెప్పి ఇప్పుడేమో ఈ మాట, అమరావతిని ఎంచుకోవడానికి అది తెలుగు జాతి నిజంగా గర్వించేటువంటి రాజధాని, ఆ పేరే గొప్ప రాజధాని చెప్పడానికి ఏముంది ఆధారం చెప్పండి. నేను అదే చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు నేనన్నా జగన్ పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉందా, ఇట్ మస్ట్ బి సెంటర్ ఆఫ్ ద స్టేట్ అన్న. నేను చెప్తున్నాను, హిందూపురం నుంచి ఇచ్చాపురం లెక్కలు తీశానండి. లెక్కలు తీస్తే యాక్చువల్గా కృష్ణానది పైన ఈ కంచిచర్ల దగ్గర, జగ్గపేట దగ్గర, లేకపోతే నందిగాం దగ్గర క్యాపిటల్ ఉండాలి. కానీ రాయలసీమకు అందుబాటులో, నేను కూడా యాక్చువల్గా రాజమండ్రి అనుకుంటే కన్నా మా ప్రొఫెసర్ సరాజ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఎస్కే యూనివర్సిటీ అన్న చాలా దూరం వస్తుంది కదన్నా, అందరికి మధ్యలో ఉండాలి కదా కనీసం. అంటే అది రాజధాని మధ్యలో ఆయన చెప్పినట్టే యాంపుల్ వాటర్ కూడా ఉంది. ఇవాళ ఇంకోటి కూడా నేను దాని ప్రాసెస్ చెప్పింది ఇంకోటి చెప్తాను. ఏమంటారండి, అమరావతిని తీసుకెళ్ళిండు ఏమంటున్నారు, మునిగిపోయే ప్రాంతం 11.5 లక్షల క్యూసెక్కులు వస్తే, ఇప్పుడు ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు మీరు చూసారు హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఢిల్లీ పరిస్థితి ఏంటి, ఈవెన్ సౌదీ అరేబియాలో బెంగళూరు, ముంబై, వాట్ అబౌట్ చెన్నై. అలాంటిది 11.5 లక్షల క్యూసెక్కులు పక్కన పాడుతుంటే విజయవాడ నగరానికి ఇబ్బంది జరిగింది, దీనికి ఇబ్బంది జరగలేదే. పైగా వీళ్ళు ఏం చేస్తారంటే బాడీ షేమింగ్ లాగా నగర షేమింగ్. ఆ అమరావతి అంటే దళల్లామా, నేను మా అబ్బాయి వచ్చినప్పుడు చూసుంటారు వస్తే కాలచక్రాన్ని, అక్కడ ఆ ధాన్య కట్టకం అంటే దీనికి 29 గ్రామాల్లో ఉండి, ఇప్పుడు ఏదైతే వెంకటపాలెం ఎక్కడైతే ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందండి, వెంకటపాలెం ఏదైతే ఇక్కడ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల పైన ఉంటుంది ఆ అమరావతి. అది ఆ ఫోటోలో వేసి అక్కడ నీళ్లు వస్తాయండి. ఏది ఆ బుద్ధ విగ్రహం ఫోటో తీసి అమరావతి మునిగిపోయిందని ఏం కక్ష దేనికి? ఇప్పటికన్నా నిర్మాణాత్మకంగా విమర్శిస్తే నిజంగా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వాళ్ళకి ఉండే వీరమ్మాలకి నేను ఒకటే చెప్తాను, నిర్మాణాత్మకంగా విమర్శిద్దాం, తప్పు చేసి విమర్శించాలి, పారదర్శకంగా అడగమని కోరాలి. మిగతా 44 ఎకరాలు తీసుకుని ఎందుకు ఆదాని గారికి పోతాడు, వాళ్ళకి తప్పులేదు. ఇదేం దుర్మార్గం అండి అసలు, అమానవీయంగా మహిళల మీద అలా మాట్లాడటం. ఇప్పుడు అట్రిబ్యూట్ ఇవాళ సన్నాయి నొక్కొచ్చు, ఇవాళ సన్నాయి నొక్కులు అది కాదు, కానీ ఏమి యాక్షన్ లేదు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు అమరావతి రైతులు, మహిళలు వెళ్ళి ఆందోళన చేశారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆల్రెడీ ఆ డిబేట్ టెలికాస్ట్ చేసినటువంటి పత్రిక ఛానల్ అయితే అసలు మాకు సంబంధం లేదు, ఎవరో మాట్లాడిందని మేము బాధ్యత ఎలా వహిస్తామని వాళ్ళు అది కూడా ఇలాంటి వాటిని ప్రోత్సాహం ఇచ్చారు, చెప్పారు, వాళ్ళు చెప్పారు, మరి వివరణ ఇచ్చారు. ఇంకోటండి, అమరావతి అంటే గుర్తుంచుకోవాల్సింది, మీరు చూసారా పూర్ణకుంభ అని, మన 2 రాష్ట్రాలకు ఉండేది పూర్ణకుంభం. అవును, ఈ పూర్ణకుంభం అనేది ఆ రోజు అమరావతి రాజు బ్రాహ్మణుడు, అక్కడుండే విదుకుడు అనే ఆయన ఫాదర్ నాగోపాధ్యాయ అనే అతను ఉపాధ్యాయుడు, అంటే ఆ రోజు చర్మకారు, దళితులు ఇప్పుడు మాది వర్గానికి సంబంధించిన వారుగా భావించి చెప్పదలుచుకున్న చర్మకారులు, తన విధికుడు ఆ యొక్క ఒక రైతులకు సంబంధించిన రైతులు తన ధాన్యాన్ని చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. అమరావతి చారిత్రాత్మక ప్రాశస్త్యత ఆ గొప్పగా ఉన్న ఆ కుండలో పూర్ణకుంభం అంటే కలశం కాదండి, కలశం అవసరంగా 9 తెలియకుండా జర్నలిస్ట్ తప్పు రాశారు. పూర్ణకుంభం అంటే కుండండి. ఆ కుండలో రైతులు ధాన్యాన్ని పోసుకుని దానిపైన ఈ పురుగులు రాకుండా కొన్ని రకాల ఆకులు వేసి పైన వేస్తారు. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం. తెలంగాణతో కలిసి ఉన్నప్పుడన్నా, అంతకు ముందన్నా అలాంటి అద్భుతమైన వారసత్వ సంపద మనకి 2000 సంవత్సరాలు 2020 సంవత్సరాల నాటి సంపద చూడండి. కింద ఒక దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు పైన ఉండగా అది చేస్తే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేసిందని మన ఆంధ్రప్రదేశ్ శిరస్సు పైన చిహ్నంగా మనం పెట్టుకున్నాం పూర్ణకుంభం. అంత గొప్పతనం అది. అంతేకాకుండా 2000 సంవత్సరాల క్రితం మగధ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు మన ఆంధ్ర ప్రాంతాన్ని జయిద్దామని వాళ్ళు బయలుదేరుతున్న వేగుల ద్వారా సమాచారం తెలుసుకున్న మన సింహుడు బయలుదేరి మగధ సామ్రాజ్యం, అంటే ఢిల్లీ లేదు, బొల్లి లేదు, ఏం లేదు అసలు. అప్పుడు మగధ సామ్రాజ్యాన్ని జయించి ఆంధ్ర పతాకాన్ని ఎగరవేసింది మన ధర్నకోట అయిన ప్రస్తుత ఈ అమరావతి ప్రాంతం, లేదా కోట్లింగాల. ఆ తర్వాత గుజరాత్కి వెళ్ళిన కరీంనగర్ కూడా తెలుగు ప్రాంతమే. ఎక్కడి నుంచి అలాంటిది గుజరాత్ ను కూడా జయించి ఫలించేమే. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి కన్నా కరవాళ్ళం పైకెత్తితే అసలు అంత అద్భుతమైన మన అమరావతి ఈ ప్రాంత ధానికట్టు నుంచి బయలుదేరేవాడు. ఇంకోటి కూడా చెప్తున్నాడు నా పక్కన, మీరు దాన్ని చూస్తే ఏది అక్కడ మీరు మన వెంకటపాలెంకి పక్కన మందడానికి మధ్యలో దగ్గరలో ఒకటి ఉంటుంది, శాసనం ఉంటుందండి. 15-20 అడుగులు ఉంటుంది. నేను ఫోటోలు చూపిస్తాను మీకు. ఇంకా పాత అందులో నేను కూడా చూసాను. ఒక పెద్ద స్వామి ఉండేవారు అక్కడ. అంటే ఒక మఠం లాగా ఉండేది. సరే, దాని పక్కన యువతలు చూస్తే రాణి రుద్రందేవి సమయంలో ప్రసూతి హాస్పిటల్, నమ్ముతారా?
ఏమండి 700 సంవత్సరాల క్రితం మహిళలకు ప్రత్యేకంగా వైద్యురాళ్ళని పెట్టి ఒక ప్రసూతి హాస్పిటల్ అక్కడ కూడా నిర్వహించే ఒక గొప్పదం ఉండటం కాకుండా పక్క కొంచెం పైకి వెళ్తే తిరుపల్లి అంటే ఈ అమరావతి బోర్డరే పల్నాడండి. రుద్రమదేవి అక్కగారు కోట గణపాంబ గారు అక్కడ రాజ్యం చేశారు, కాలం చేస్తే అద్భుతమైన శక్తివంతంగా సాగిన పాలన. ఇది ఎంత గొప్ప చారిత్రాత్మక ప్రాధాన్యత ఉందో. ఇంకోటి కొంచెం కిందకి వెళ్తే నేను చెప్తాను, అదే పక్కన బట్టిప్రోలుకి వెళ్తే బట్టిప్రోలు లిపి తెలుగు కర్ణాటకే ఒకటే పురాతన లిపి 5 దేశాలకు లిపి ఇచ్చింది. పక్క ప్రాంతం 5 దేశాలకి వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఈయన మాట్లాడారో, నేను యాక్చువల్గా ఆయన మాట్లాడిందండి ఇది వేశ్యల రాజధాని అమరావతి అంటే గమ్ముకున్న ఎవరో ఆ రంభావరసి తిలోత్తమ మేనక దీని గురించి మాట్లాడుతున్నారు అని బాధ కలిగింది. ఈయన అంటే అమరావతిలో కూడా ఉంటారు కదా. నేను తర్వాత చూస్తే అది మాట్లాడే తప్పే, అది పక్కన పెడదాం. రంభ వాళ్ళు ఎవరు అనేది సరే అంత చాలా మంది ఉన్నారంట, పక్కన పెడదాం. అది మాట్లాడే తప్పే. కానీ ఇక్కడ మహిళలు మన కళ్ళుంది. మళ్ళీ యాక్షన్ ఏది ప్రభుత్వం ఎందుకు మా మీద కేసు పెట్టారు కదా. అమరావతి మహిళలకు మద్దతుగా మేము ఉంటే నా మీద లాయర్ అజయ్ కుమార్ గారిని అందరి మీద కేసులు పెట్టి వేధించలేదా ప్రభుత్వం? నేను ఒక్క మాట తప్పుగా మాట్లాడామండి, ఇంకా కేసులు ఉన్నాయి మా మీద. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడి వేధించి ఇవన్నీ తెలవదండి. 2019 తర్వాత మేము ఉద్యమం చేసిన ఒక్క మాట ఆ నిమిషం చెప్తాను. భయంకరంగా ఉధృతంగా అంతకు ముందు కంటే ఉద్యమం చేసిన మేజర్ మీద చూపించలేదు, మమ్మల్ని చర్చలు పిలవలేదు. ఇలాంటి వాళ్ళు అప్పుడు పిలుస్తున్నారు మాట్లాడతాను తప్పితే అంత భయంకరంగా ఉద్యమించిన అందుకని నేను ఎప్పుడు వెనకటి వేయలేదు. ఖచ్చితంగా అంతకన్నా ఉధృతంగా ఉద్యమం చేశాను ఢిల్లీ నుంచి గల్లీ వరకు. కానీ వాళ్ళు అమరావతి విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తిప్పలు పడతా ఉందండి. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా సరే నేను చెప్పి సహకారం ఉందని నేను నమ్మను. ఏదో అప్పులు తెచ్చుకోవడానికి సాధ్యారు. తన శక్తి వంచన లేకుండా కక్ష సాధింపు బలి కాబడుతున్న అమరావతిని మళ్ళీ తిరిగి దీపంతో చేత్తో లేచి ఆ దీపంతో పెట్టుకుని నడుచుకుని వెళ్తా ఉంది కాపాడుకోవటానికి. ఈ సమయంలో ఇంకా కుట్రలో ఎందుకంటే ఇంకా నాకు అర్థం కాదు. ఇంకా ఏం కావాలండి వాళ్ళకి? నేను దయచేసి చెప్తున్నాను, ఇవాళ అమరావతి విషయంలో హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో, దయచేసి మీరు కూడా విభజన హామీలు ప్రత్యేక హోదా కనుక వస్తే ఇవాళ అమరావతిలో కూడా దాంట్లో వాళ్ళు చెప్తున్న మిగతా అన్ని ప్రాంతాలు విద్యాపురం హిందూపురం వరకు అమరావతిలో కూడా ఇండస్ట్రీస్ 10 లక్షల మంది బాగుంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఇవాళ దయచేసి మిగతా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నారు, ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉండాలండి. హూ మెరిట్ మేబీ బలమైన ప్రతిపక్షం ఉండాలి. మీరు ఓదార్పు యాత్రలకేనో దానికేనో పరిమితం అయిపోయి ఇవాళ దీనికి కూడా నేనన్నా జనాలు వెళ్ళిపోయి దీనికి కూడా చేయండి. మీరు ఇప్పుడు వారికి ఏమైనా జరిగితే మళ్ళీ ఓదార్పు యాత్రలు వస్తారు. అమరావతి మహిళలు చేసిన పోరాటం చరిత్రలో నిలబడుతుందండి. వాళ్ళు చెప్తున్నాను చరిత్రలో నిలబడుతుంది. థ్యాంక్ యూ చలసాని శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇది అమరావతి మహిళల పైన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలపైన చలసాని శ్రీనివాస్ గారి అభిప్రాయం. అలానే చర్యలు తీసుకునేటువంటి విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు, అమరావతిని కించపరిచేటువంటి శక్తులు ఎవరినైనా కానీ అడ్డుకోవాల్సిందేనని చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.